వరంగల్ కు త్వరలోనే ఐఐఎం వచ్చే అవకాశం ఉందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. జిల్లాకు ఇప్పటికే హెల్త్ యూనివర్సిటీ, వెటర్నరీ కాలేజ్ వచ్చాయన్నారు. వరంగల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు కడియం. ప్రోగ్రాంలో చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాళ వరంగల్ జిల్లాకు ఒక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వచ్చింది. త్వరలోనే మన ములుగు అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లో త్వరలోనే ఈ నెలలో కానీ లేకుంటే వచ్చే నెల మొదటి వారంలో కానీ అగ్రికల్చర్ కాలేజ్ను మనం ప్రారంభించబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ బీఎస్సీ అగ్రికల్చర్ ఇన్ వరంగల్. సిమిలర్లీ హెల్త్ యూనివర్సిటీ వచ్చింది. అదేవిధంగా వెటర్నరీ కాలేజ్ కూడా మంజూరు అయింది. కాకపోతే మన వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ అనుమతి ఇంకా రాలేదు. ఆ అనుమతి రాగానే మేము దానికి మామూలులో ప్లేస్ కూడా చూసినాం, బిల్డింగ్స్ కూడా చూసినాం. వెటర్నరీ కాలేజ్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. సైనిక్ స్కూల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ కన్సెంట్ ఇచ్చారు. బహుశా ఈ సంవత్సరం వస్తుందా, వచ్చే సంవత్సరం వస్తుందా రాదుగా తెలియదు, కానీ ఈ సంవత్సరం రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగా సైనిక్ స్కూల్ కూడా మా జిల్లాకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అన్నిటికీ మించి కేంద్ర ప్రభుత్వం హెచ్ఆర్డి డిపార్ట్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి రాష్ట్రానికి ఒక ఐఐఎంని ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా రిప్రజెంటేషన్ పెట్టాం. ఐఎమ్ హోప్ఫుల్ వరంగల్కు ఐఐఎం వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆ రకంగా వరంగల్ మహానగరాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆలోచిస్తున్నారు. ఆ దిశగా